ఎంత ప్రేమ! అంత ప్రేమ నీ ఒక్కరేనా? అతడు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడెందుకు? కట్నం అవసరం లేదని తండ్రితో చెప్పలేడు. మళ్ళీ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. బావతో పెళ్ళైపోతే చాలు నీకు. అతడికే నువ్వంటే ప్రేమ ఉన్నా లేకపోయినా సరే, నాన్న ఏమైపోయినా సరే, డబ్బెక్కడ్నుంచి తెచ్చినా సరే, అప్పులు పాడైనా సరే, ఉమా అని బాధగా రమ. నాకు మాత్రం వాళ్లు కట్నమడిగారని పేచిపెట్టారని బాధలేదనుకుంటున్నావా? కాని ఒక 1000 రూపాయల కోసం చిన్నప్పణ్నుంచి పెంచుకున్న మమతని ఎట్లాగ పెంచుకోవడం? అది మాటలు కాదు, నీకు తెలీదుమా. వాళ్లు పట్టుపట్టారని మనమూ పట్టుపడితే మనమంటి వివేకవంతులు ఉండటం వల్లనే మూర్ఖాలాటలు సాగుతున్నాయి. నేనైతే చచ్చినా కట్నమిచ్చి పెళ్లి చేసుకోను. పెళ్లి కాకపోతే ఇట్లే ఉండిపోతాను. తల్లిదండ్రుల్ని ప్రేమించలేని వాళ్లకి ప్రేమేమిటి? ఇన్నేళ్ల మనని కనిపెంచి పోషించిన తల్లిదండ్రుల కష్టసుఖాలు ఆలోచించకుండా మనదోవ మనం చూసుకుని సుఖపడాలని కోరుకోవటం స్వార్థం. మనుషులు చెయ్యాల్సిన పని కాదు అని ఉమ. రాము ముఖం తెల్లగా పాలిపోయింది. నువ్వు అనుకున్నట్లుగా చెయ్యగలిగితే నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఉమా అంది బొంగురు గొంతుకతో. రమ మాటలు వినిపించుకోకుండానే విసురుగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది ఉమ. అందరూ ఉమని అదృష్టవంతురాలు అన్నారు. ఉమ తన మాటమీద నిలబడి కట్నం అడిగిన సంబంధాన్ని పెళ్లిచూపులకు కూడా అంగీకరించలేదు. 2 ఏళ్లు గడిచి బిఏ కూడా పాసయ్యేసరికి ఉమ కోరిక నెరవేరింది. మోహన్ రావు కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అతడితో పెళ్లైపోయింది ఉమకి. పెళ్లైన మర్నాడు ఇంట్లో సందడి తగ్గిపోయింది. సాయంత్రమే ఉమా ప్రయాణం. మోహన్ రావు, బావ శివరాం పందింట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఉమ కూడా అక్కడే ఉంది. కట్నం లేకుండా మా ఉమని మీరు పెళ్లి చేసుకుంటున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మా ఉమ ఆశయం నెరవేరింది అన్నాడు శివరాం. ఇందులో అభినందించేదేముంది? మన సాంఘిక పరిస్థితుల్ని, ఇప్పటి ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి స్థితిని చూస్తే కట్నాలనేవి ఎంత దురాచారమే బోధపడుతుంది ఎవరికైనా. చదువుకున్నవాళ్లం, ఆర్థిక లోకం లేనివాళ్లం మనమే. కట్నం కావాలంటే ఈ సంఘం బాగుపడేదెప్పుడు? ఎలాగో చెప్పండి? ఉమ నాకు, మా వాళ్లందరికీ నచ్చింది. మా కుటుంబానికి పరిచయముంది. అంతే, పెళ్లి చేసుకున్నాను. మీరు మాత్రం కట్నం తీసుకున్నారని నేననుకోను అన్నాడు మోహన్ రావు సమాధానంగా. శివరాం నవ్వుతూ, దాన్ని కట్నమనండి, లాంఛనాలనండి, ఆచారంగా వస్తున్నదాన్ని నేనూ పాటించాను. 5000 కట్నం తీసుకున్నాను. ఉమకి అందుకనే నేనంటే కోపం కూడాను. రమ బదులు ఉమ అయితే మా సంబంధం తెగిపోయి ఉండేది. మీ వలన ఉమ ఆశయం నెరవేరింది అన్నాడు. మోహన్ రావు ఏమీ మాట్లాడలేదు కాని ఉమ కళ్ళు అతిశయంతో మెరిశాయి. పెళ్లికి వచ్చిన బహుమతుల్ని సర్దుదామంది రమ. ఆ విషయం గుర్తువచ్చి లోపలికి వెళ్ళింది ఉమ. హాలు దాటి గది దగ్గరకు వెళ్ళి ఆగిపోయింది. లోపల నాన్న, అమ్మా, రమ మాట్లాడుకుంటున్నారు. ఉమకి వాళ్లు ఒక్క నగ కూడా పెట్టలేదు అంది సీతమ్మగారు. రమ పెళ్లి కట్నం 5000 ఇవ్వాలని ఆలోచించాం కాని 2000లో పెళ్లి ఖర్చుల్ని జరిపించి పెళ్లి బాగానే చేశాం. వాళ్లు రమకి 2000 నగలు కూడా పెట్టారు. ఉమ పెళ్లికి కట్నం లేదన్న పేరే కాని జగన్నదం లెక్కలు వేసి తేల్చాడు 10,000 ఖర్చయింది. ధరలు పెరిగాయి. కట్నం తీసుకోలేదని వాళ్లంటే అతి గౌరవం. ఏ లోటూ రాకూడదని భయం. లాంఛనాల వేడుకలు తప్పలేదు కదా. పైగా వాళ్లు ఉమకి ఒక్క కాసు బంగారం కూడా పెట్టలేదు. ఎప్పుడో వాళ్లు మనసులు కలిసి సుఖంగా ఉంటే అదే భాగ్యమా బంగారమూ అనుకోవాలి అన్నాడు సుదర్శనగారు. మరి పెళ్లికైన 10,000 అని ఆగిపోయింది రమ. మీ నాన్న నిలవచేశారనుకుంటున్నారా? 5,000 ప్రావిడెంట్ ఫండ్లోనూ 5,000 సుబ్బారావు దగ్గర అప్పు అని సీతమ్మగారు. అయితే నెలనేల జీతంలో? రమకంఠం బాధతో పూడుకుపోయింది. అవన్నీ నీకెందుకులే తల్లి, మేం చూసుకుంటామా? మన నాటిన చెట్లు బాగా పూయించి ఫలిస్తే ఎంత శ్రమపడినా సంతోషంగానే ఉంటుంది. కష్టమనిపించదు తల్లి. మీరందరూ మంచి ఇళ్లకు వెళ్లారు. ఇంకా వాడు మగపిల్లవదిదంత బెంగలేదు, దేవుడి దయవలన అన్నారు సుదర్శనంగారు. ఉమకి అడుగు ముందుకు పడలేదు. మెహం వాలిపోయింది.